హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక జిలేబీలోనే ఇది టాప్ రేటెడ్ జిలేబీ అన్నమాట. ఇది గౌరీలోనే ఒక 700 గ్రాములు ఉంటుంది. సో దీన్ని నార్మల్ లోకల్ ఫిష్ అని అంటారు. ఇప్పుడు అక్క వచ్చి క్లీన్ చేస్తారు. ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక జిలేబీలో ఆడ మగ ఉంటాయా? చేపల్లో కూడా, దీంట్లో కూడా, గౌరీలో కూడా చూడొచ్చు కదా. నాటుకోళ్ళు కూడా అమ్ముతారా మీరు? ఓకే, పుంజా లేకపోతే ఏంది? చూడండి ఎలా ఉందో. నా హోటల్కి అయితే తీసుకుంటున్నా. 600 గ్రాములు ఉంది. సో చాలా మంది అంటారు జిలేబీ గౌరీలు తింటే కంపలు ఎక్కువగా ఉంటాయి, బాగుండవు అని. దీనికైనా టేస్ట్ ఏ చేప ఉండదు. సో మీరు 1000 రూపాయలు కొన్నా, 2000 పెట్టి కొన్నా, సముద్రపు చేప కొన్నా, రిలాక్స్గా ఓపిక్గా దీన్ని తిన్నారంటే, పులుసు కానీ, సో కబాబ్ కానీ 65 లాగా చేసుకుని తిన్నారంటే దీనికన్నా టేస్ట్ ఏది లేదు. దీన్ని మాస్ మహారాజా అని కూడా పిలుస్తారు ఈ చేపని. బికాస్ ఈ చేప ఏంటంటే చెరువులో, లోకల్ చెరువులో ఉంటుంది కాబట్టి చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది దీన్ని తినరు, అసలుకి రిజెక్ట్ చేసేస్తారు. పెద్ద పెద్ద చేపలకి అయితే వెళ్తారు. సో దీన్ని ఒకసారి మీరు తిని అలవాటు చేసుకున్నారంటే ఇంకా డైలీ మీరు తినాలనిపిస్తుంది. అది జిలేబీ యొక్క స్పెషల్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, వీక్లీ వన్స్ అన్నా మీరు ఫిష్ తినండి. ఈ మటను, చికెను, బీఫ్ అలాంటివి పక్కన పెట్టి చేపలకి అడిక్ట్ అవ్వండి. బికాజ్ చేపలు ఎలాంటి ఫ్యాట్ ఉండదు, కొవ్వు ఉండదు. ఈ సులభంగా మీకు జీర్ణం అనేది అయిపోతుంది, తిన్నట్టే ఉండదు. సో ఎలాంటి హార్ట్ అటాక్స్ కానీ అలాగే ఏమి ఉండవు దీంట్లో. హ్యాపీగా ఎన్ని కేజీలైనా తినచ్చు. సో ఇది చెరువు చేప కాబట్టి దీంట్లో కొవ్వులు కానీ అలాగే ఏం రాదు. సో మంచి మంచి విటమిన్స్, మంచి ప్రోటీన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. బికాజ్ ఐ కంటికి అంతా మంచిది, హార్ట్కి మంచిది. చేపల్ని ఇంట్లో చేపలు అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇదైతే కటింగ్ అయితే చూసారంటే తందూరికి అయితే చేయించినారు అక్క అయితే నాకు. దీన్ని ఇంకా 3-4 వాటర్స్లో కడిగి మసాలా వేసి తందూరి చేయడమే. ఒక్కొక్క చేప చూసారంటే 600 గ్రామ్స్ ఉంది. సో అక్కనైతే చూసింటారు. సో ఈమె పేరు ఓబలమ్మ, పెన్నాలమ్మ అని ఎన్నో పేర్లు ఉన్నాయి అక్కకి. చేపకి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు ఉన్నాయి. ఏమి అక్క, ఆమె చూడ, ఆమె అత్త, ఆమె అని చూడండి. ఉంటా ఫ్రెండ్స్, ఓకే. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.